గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనలో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. వల్లభనేని వంశీ విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్ జారీ అయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగినటువంటి ఓ సంఘటన మీద ఈ కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో వల్లభనేని వంశీకి వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగినటువంటి గొడవలలో ఆయన ముద్దాయిగా ఉంటూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి విచారణ ఆయన ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే ఆయన విచారణకు రాకోకుండా ఆ కోర్టు నోటీసులు పంపినా కూడా, సమన్లు పంపినా కూడా రాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన అరెస్ట్ వారెంట్ ఆయనకు జారీ చేసింది. ఈ రాజకీయ నేపథ్యంలో, అంటే ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ లో మరి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో బయటకు చెప్పకపోయినా కూడాను ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ గన్నవరంలో అయితేనేమి ఈ ప్రాంతంలో ఆయన ఉండడం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ అయిన నేపథ్యంలో ఆయన తదుపరి ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ ప్రజాప్రతినిధుల కోర్టు తీసుకున్న నిర్ణయం. దీని మీద వంశీ ఎలాగా తదుపరి ఆయన ముందుకెళ్తారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.